శారదాదేవి బాల్యం. శారద పుట్టింది పెరిగింది అతి సామాన్యమైన పేద కుటుంబంలో. కనుక లౌకిక జీవితానికి సంబంధించినంత వరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడకు కూడా లభించాయి. అందులోనూ పేద కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున ఆమె తల్లి మాదిరే ప్రవర్తించవలసి వచ్చింది. కడగొట్టు సంతానానికి లభించే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రథమ సంతానం కోల్పోవలసి వస్తుంది. శారద జీవితంలో కూడా మనం ఈ విషయం గమనించవచ్చు. చిన్నతనం నుండే తల్లికి వంటలో సాయం చేయడం, చెల్లి తమ్ముళ్ళ ఆలనాపాలన వంటి అన్ని పనులు ఆమె చేసేది. జంధ్యాలు వడకి వాటిని అమ్మడం రామచంద్ర చేపట్టిన వృత్తులలో ఒకటని ముందే మనం తెలుసుకున్నాం. అందుకోసం ఆయన పత్తిని పండించేవాడు. పత్తి పొంట పొలానికి వెళ్ళేటప్పుడు శ్యామసుందరి శారదను తోడ్కొని వెళ్ళేది. ఒక మూలన ఆమెను విడిచిపెట్టి తాను పత్తికాయలను సేకరించేది. కాస్త ఎదిగిన తరువాత శారద కూడా పత్తికాయలు సేకరించి జంధ్యాలు వడకడంలో తల్లిదండ్రులకు సాయపడి కుటుంబ ఆర్జన పెంచడంలో యథోచితంగా తన పాలు నిర్వహించింది. తల్లి ఇతర పనులలో మునిగి ఉన్నప్పుడు వంట పని, తోబొట్టువులను లాలించటము శారద చేసే ముఖ్యమైన పనులు. చెరువుకు వెళ్ళి ఆమె నీళ్లు తీసుకువచ్చేది. పనిలో పనిగా ఈత కూడా నేర్చుకుంది. కాలాంతరంలో కామార్పూర్లో అప్పుడప్పుడు బస చేసినప్పుడు ఈతతో పాటు పాటలు, కుట్టు పని మొదలైనవి కూడా నేర్చుకుంది. ఇంట్లో ఇతరత్రా పనులు కూడా చూసుకునేది. ఆ రోజులను గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో ఇలా అన్నారు. మరీ చిన్నతనంలోనే నేను వంట చేయడం మొదలుపెట్టాను. పెద్ద కుండలను పొయ్యి మీద పెట్టడం, దించటంలో నాన్న సాయపడేవారు. చెల్లిని తమ్ముళ్లను నేను చూసుకునేదాన్ని. వారిని తీసుకొని గంగానదికి స్నానానికి వెళ్ళేదాన్ని. గంగానది అంటే మా గంగానది అంటే ఆమోదర్ వాగు గురించే చెబుతున్నాను. వెళ్ళేటప్పుడు అక్కడ తినడానికి మరమరాలు తీసుకువెళ్ళేవాళ్ళం. బట్టలు ఉతుకుకొని స్నానం చేసిన తరువాత ఒడ్డున కూర్చుని మరమరాలు తినేవాళ్ళం. తదనంతరం అంతా కలిసి ఇంటికి తిరిగిపోయేవాళ్ళం. అదేమిటో తెలియదు, గంగా అంటే నాకు అలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. కొన్ని సమయాల్లో మెడలోతు నీళ్ళల్లో దిగి పశువుల కోసం గ్రాసం కోసేదాన్ని. పొలాలలో పనిచేసే వారికి మరమరాలు తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని. ఒకసారి మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి పంటనంతా ధ్వంసం చేశాయి. అప్పుడు పొలాలన్నీ తిరిగి నేలరాలిన ధాన్యాన్ని సేకరించాను. మా అక్కయ్యను గురించి కాళీకుమార్ కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించాడు. మమ్మల్ని అక్కయ్య ఎంతో బాగా చూసుకున్నదో కదా. ఎన్ని కష్టాలు పడి పనిచేసింది. బడ్లు దంచటం, జంధ్యాలు వడకటం, పశువులకు గ్రాసం పెట్టడం, వంట చేయడం అంతా ఆమె. ఇంటి పనులన్నీ ఆవిడ చేసేదని ఒక్క మాటలో చెప్పవచ్చు. శారద నిర్వర్తించే ఈ పనులు వయసుకు మించిన ఇలా బాధ్యత వహించటం కొన్ని సమయాలలో ఇంటిల్లిపాదికి ఆశ్చర్యం కలిగించేదనటం అతిశయోక్తి కాదు. ఆవిడ ఒక్కటే ఎలా ఎన్ని పనులు చేయగలుగుతున్నదోనని వారు విభ్రాంతులయ్యేవారు. శారద చదువు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నడూ పుస్తక విద్య మూలంగా నిర్ణయించబడలేదు. పారంపర్యంగానో, గురువు ద్వారానో లేదా మరేదో ఒక మార్గంలోనూ ఆ వికాసాన్ని ప్రజలు పొందుతూ వచ్చారు. స్త్రీల పరంగా చూస్తే ఈ విషయం మరింత యథార్థమవుతుంది. సామాన్యంగా హైందవ కుటుంబాలలో నెలకొని ఉండే ఆధ్యాత్మిక వాతావరణం, తల్లిదండ్రులు బిడ్డలను పోషించడానికి చేసే సేవాత్యాగాలు, వీటితో పాటు దేవాలయ ఉత్సవాలు, అక్కడ నిర్వహించే హరికథలు, పురాణ ఇతిహాసోపన్యాసాలు, వీధి గాయకులు పాడే అర్థవంతమైన పాటలు ఇవన్నీ వారికి ఆంతరికంగా ఉన్నతిని కలిగిస్తూ వారి హృదయాలను పరిపక్వం చేస్తుంటాయి. అందువలన పుస్తక విద్య నిరాకరింపబడిన ఏకాంతంగా జీవించిన స్త్రీలు ఏ రకంగానూ జ్ఞాన సముపార్జనలో తీసిపోలేదు. స్త్రీలు పాఠశాలలకు వెళ్ళటం అపచారంగా పరిగణించబడిన ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారద. చెల్లి తమ్ములను చూసుకోవడంలోనే ఆమె కాలమంతా గడిచిపోయేది. లభించే ఏ స్వల్ప వ్యవధిలోనో తమ్ముళ్లతో వీధిబడికి వెళ్ళేది. ఈమె ఏం సాధించగలుగుతుందిలే అనుకునో ఏమో ఎవరూ ముందుకు వచ్చి ఆమెను ప్రోత్సహించలేదు. శారదలోని ఉత్సాహం వివాహాంతరం కూడా సన్నగిల్లలేదు. తమ చదువును గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు. కామార్పూర్లో ఉంటున్నప్పుడు నేను, లక్ష్మి వంగ భాషలోని ప్రాథమిక పాఠాలను చదవనారంభించాము. అప్పుడు హృదయకు వచ్చింది కదా కోపం. స్త్రీలైన మీరు చదవటం వ్రాయడం చేస్తున్నారా ఏమిటి? ఆ తరువాత నాటకాలు కథలు చదవాలని కలలు అంటున్నారా అంటూ నా వద్దనున్న పుస్తకాన్ని లాగేశాడు.
కానీ లక్ష్మి తన పుస్తకాన్ని ఇవ్వలేదు. ఏమైనా ఆమె ఆ ఇంటి ఆడపడుచు కదా. పోటాపోటీగా ఆమె అతడితో సమవుజ్జిగా పోరాడగలిగింది. నేనేం చేయగలను? అయినా నేను వదలలేదు. ఒక అనాపెట్టి రహస్యంగా ఒక పుస్తకం కొనుక్కున్నాను. లక్ష్మి బడికి వెళ్ళేది. బడి నుండి తిరిగి వచ్చాక నాకు నేర్పించేది. కానీ పెద్దగా నేనేం సాధించలేదు. నిజానికి నేను ఏదో కొంత నేర్చుకుంది దక్షిణేశ్వరంలోనే. గురుదేవులు అప్పుడు చికిత్స పొందుతూ షాంపుకూర్లో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. భవముఖర్జీ కుటుంబానికి చెందిన ఒక ఆమె ఆలే కొలనులో స్నానం చేయడానికి వచ్చేది. అప్పుడు ఆమె నాతో చాలాసేపు గడిపేది. ఆమె నుండే ఏదో కాస్త చదవటం రాయడం నేర్చుకున్నాను. నేర్పించడమే కాక నేను నేర్చుకుంటున్నానా లేదా అని కూడా ఆమె పరీక్షించేది. ఆలయం నుండి నాకు వచ్చే ఆకుకూర, కూరగాయలు, ఇతర వస్తువులలో కొంత ఆమెకు ఇచ్చేదాన్ని. సామాన్యమైన గుణగణాలు. 19వ శతాబ్దంలో ఒక సగటు పల్లెటూరి బాలిక నుండి మనం ఏం ఆశించవచ్చునో అట్లే బాలిక అయిన శారద మెలిగింది. ఇతరుల పట్ల ఆప్యాయత, బాధ్యత, కుటుంబ నిర్వహణ సామర్థ్యము, వీటికి ఆమెలో కొరత లేదు. ఆడుకుంటున్నప్పుడు ఇతర పిల్లలతో పోట్లాడటం, తగాదా పడటం లాంటి గుణాలు ఆమెలో మచ్చుకైనా లేవు. ఇతరులు పోట్లాడుకోవడం చూస్తే వారి మధ్య రాజీ చేసేది. ఈ లోకాన్నే కుటుంబంగా పరిగణించవలసినందువలనేమో కుటుంబాల ఆటల పట్ల ఆమె ఎక్కువ ఆసక్తి కనబరిచేది. కానీ వాటిలో ఆమె ఇంటికి పెద్దగా వ్యవహరించేది. ఇలా సర్వసామాన్యమైన బాలికగా కానవచ్చిన ఒక విషయంలో ఆమె తన ప్రత్యేకతను ప్రదర్శించింది. ఆ విషయానికి సంబంధించినంత వరకు పసిపాపగా ఉన్నప్పటి నుండే ఆమె ఒక ప్రహేళికగానే ఉండిపోయింది. అది ఆమె దివ్యత్వం. అవతార పురుషుల బాల్యం. లోకంలో జన్మించే వారిని 2 కోవలుగా వర్గీకరిస్తుంది హిందూ మతం. ఈ లోకంలో జన్మించి ఇక్కడి నుండి శ్రేయస్సును సంతరించుకొని ధన్యులయ్యే వారు ఒక కోవకు చెందుతారు. మరొక కోవకు చెందిన వారు ఈ లోకంలో జన్మించి లోకశ్రేయస్సునే కల్పించి నిష్క్రమిస్తారు. వీరి జీవితాలను పరిశీలిస్తే లోకం నుంచి వీరు దేన్ని సంగ్రహించలేదని, వారికి అవసరమైనదేదీ ఈ లోకంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది. మొదటి కోవకు చెందినవారు అతి సామాన్యులు. రెండవ కోవకు చెందినవారు అవతార పురుషులు. విధి లేక సామాన్యులు జన్మిస్తారు. కానీ అవతార పురుషులు లోకశ్రేయస్సు కోసం మాత్రమే తమ ఇచ్చ మేరకు జన్మిస్తారు. తమ జీవితం గురించిన రహస్యం వారికి చిన్ననాటి నుండే జ్ఞాపకంలో ఉంటుందా? అవును. చిన్నతనం నుండే అప్పుడప్పుడు ఈ సత్యం వారి మనసులో స్ఫురిస్తూ ఉంటుంది. తరువాత ఆధ్యాత్మిక సాధనల మూలంగా మనసు పరిపక్వతను సంతరించుకున్నప్పుడు ఆ సత్యం వారికి సదా దోక్కితమవుతూనే ఉంటుంది. నిజానికి వారిని అవతార పురుషులనడం కంటే వారు తమను మరుగుపరుచుకొని సామాన్యుల్లా జీవిస్తుంటారే, అదే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ విషయం శారద చిన్నతనంలోనే కానవస్తుంది. మానవ ముసుగు ఆవలనున్న ఆమెలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు దానిలో ఎంత వేగం! బొమ్మలు చేయడం, ఆడుకోవడం శారదకు చిన్నతనం నుండే ఎంతో ఇష్టం. దేవతా రూపాలను స్వయంగా తానే రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి పూజించటంలో ఆమె ఎంతో ఆనందించేది. కాళీ, మహాలక్ష్మిలు ఆమెకు నచ్చిన దేవతలు. బంకమట్టితో ఆ దేవతల ప్రతిమలను రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి నిండు మనస్సుతో ఆమె పూజ చేయటం కనుల పండుగగా ఉండేది. పూజాధికాల్లో శారద ఆసక్తి. ఒకసారి జగద్ధాత్రి పూజా సమయంలో దేవీ సమక్షంలో కూర్చుని దేవీతో తాదాత్మ్యం చెంది మైమరచిపోయి బాహ్య ప్రపంచాన్ని విస్మరించి చాలాసేపు అలాగే కూర్చుండిపోవడం తటస్థించింది. శ్యామతో తనను గురించి చెప్పిన శారద. ఇంటి పనులతోనే శారదకు దాదాపు రోజంతా గడిచిపోతున్నట్లుగా చూశాము. ఆమెతో ఎవరు ఇది చేయి అది చేయని చెప్పాల్సిన పనే లేదు. చేయవలసిందంతా ఆమె గమనించి బాధ్యతాయుతంగా చేసుకుపోయేది. ఇది శ్యామసుందరికి ఎంతో గర్వకారణం. ఈమె మాత్రం ఈ రకంగా ఉండనట్లయితే పని, పిల్లలు అంటూ నేను ఎంతగా అల్లాడిపోయేదాన్నో. కుమార్తె అంటే కుమార్తె అని చెప్పుకొని గర్వపడేది. కానీ ఆ కుమార్తె ఒక్క పలుకు, ఒక్క సైగ, ఒక్క చూపు కొన్ని సమయాలలో శ్యామను గందరగోళంలో ముంచెత్తేది. ఈమె నా కుమార్తెనా, లేక ఈమెకు నేను, ఈ లోకము బిడ్డలమా? ఈ గందరగోళం గురించి కుమార్తెని అడిగివేసేది. అమ్మా శారద,
నువ్వు ఎవరివమ్మా? నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే. నిజం చెప్పు తల్లి. మామూలుగా శ్యామ ఇలా అడిగితే శారద గంభీరంగా మందహాసం చేసేది. కొన్ని సమయాలలో ఇదేమిటి వింతగా ఉందే, నేను ఎవరిని? ఇక నేను మరెవరై ఉండాలట? హఠాత్తుగా నాకు 4 చేతులు మొలకలొచ్చాయా ఏమిటి అంటూ తెగేసినట్లు బదులు చెప్పి మాట మార్చివేసేది. శ్యామసుందరి కూడా దాంతో అప్పటికి అంతా మర్చిపోయేది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి శ్యామసుందరి శారద మాటలు పట్టించుకోకుండా ఇలా అంది. అమ్మా, నువ్వు ఎవరైనా సరే, ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలలోనూ నువ్వే నాకు కుమార్తెగా జన్మించాలి. ఆ మాట విని శారద, ఏమిటేమిటి ఏమన్నావు? ఇంకా నువ్వు నన్ను కిందికి లాగాలనుకుంటున్నావా? మళ్ళీ వచ్చి నీ పిల్లలనందరినీ చూసుకోవాలి, ఇదే కదా నీ ఉద్దేశం అంది చిరుకోపంతో. చిన్నతనంలో ఇన్ని పనులు శారద ఎలా చేయగలిగిందోనని విస్మయం చెందటం చూశాము. ఈ విషయం గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పేవారు. నిజం చెప్పనా, నా చిన్నతనంలో అచ్చం నాలాంటి బాలికే ఒకటే ఎప్పుడూ నాతో ఉండేది. నేను వెళ్ళే ప్రతి చోటుకి ఆమె కూడా నాతో వచ్చేది. నాతో మాట్లాడేది, నవ్వేది, వేడుకలు, వినోదాలు, తమాషా చూసేది, నా పనులలో పూర్తిగా నాకు సహాయం చేసేది. కానీ మరెవరైనా వస్తే మటుకు మాయమైపోయేది. నాకు 10-11 వచ్చేదాకా ఇలా జరిగింది. శారద పశుగ్రాసం కోయడానికి వెళ్ళేది. చెరువులో దిగి కొంచెం కోసి గట్టు మీద ఉంచేది. ఆ అమ్మాయి మరికొంత గ్రాసాన్ని సిద్ధం చేసి ఉంచేదట. అష్టసఖులు. చిన్నతనంలో శారదా జీవితంలో అనేకసార్లు జరిగిన మరొక మానవాతీత సంఘటనను ప్రస్తుతం పరికిద్దాం. పూర్వపర్యక్రమంలో ఇది తరువాత రావలసి ఉంది. శారద వివాహం తరువాత ఇది జరిగింది. ఆమెకు అప్పుడు 13 ఏళ్ళు ఉండవచ్చు. ఆ సమయంలో కామార్పుకూర్లో అత్తగారి ఇంట్లో ఉంది. ఇంటి పెరటి తలుపులు తీస్తే సన్నని దారి. సామాన్యంగా స్త్రీలు ఈ దారిని ఉపయోగించేవారు. ఆ దారి గుండా కాస్త దూరం పోతే హాల్దార్పుకూర్ చెరువు వస్తుంది. స్నానానికి, తాగునీటికి ఆ చెరువుపైనే ఆధారపడేవారు. లజ్జాస్వరూపిణి అయిన శారద ఇతరుల కంట పడకుండా ఉండాలని తెల్లవారుజామునే స్నానానికి బయలుదేరింది. తలుపు తెరిచి బయటకు రాగానే ఇంత చీకటిలో ఎలా ఒంటరిగా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. పోవాలా వద్దా అని తటపటాయిస్తూ ఉండగా హఠాత్తుగా ఎక్కడ్నుంచో 8 మంది స్త్రీలు వచ్చారు. శారద కూడా ఇక వెనుకాడక బయలుదేరింది. వెంటనే ఆ స్త్రీలలో 4 శారద ముందు నడవసాగారు. తక్కిన 4 ఆమెను వెంబడించారు. ఇలా అందరూ వెళ్ళి స్నానం చేసి అదే విధంగా తిరిగి వచ్చారు. శారద ఇల్లు చేరుకోగానే ఆ 8 మంది మాయమైపోయారు. కామార్పుకూర్లో శారద ఉన్నన్ని రోజులు ఇదే విధంగా జరిగింది. వీరెవరు అనే ఆలోచన శారదకు రాకపోలేదు. కానీ ఆమెకు ఏదీ అంతుబట్టలేదు. వారిని దాని గురించి అడగనూ లేదు. కాలక్రమంలో శారదకు 11 ఏళ్ళు వచ్చేదాకా చూశాము. కానీ ఈ కాలఘట్టంలో జరిగిన ఎంతో ముఖ్యమైన సంఘటన గురించి ఇంతదాకా ప్రస్తావించలేదు. అదే శారద వివాహం. శారదల లోకశ్రేయస్సుకై జన్మించిన మహాత్ముల జీవితాలలో ఒక మామూలు సంఘటన కూడా కారణం లేకుండా, అంతరార్థం లేకుండా జరగదు. అందువల్లే ఆమె వివాహమనే ఈ సంఘటనను మామూలు ఘటనగా భావించరాదు. ఈ వివాహం జరగడంలోని అనేక అంతరార్థాలను అవగతం చేసుకోరితే శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అగ్ని దాని దాహక శక్తిలా శారద జీవితం గురుదేవుల జీవితంతో అభిన్నమైనది కనుక.